క్రీడాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాపం పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ కన్నా పెద్ద దెబ్బ తగిలింది. వాళ్ళ ఎయిర్ బేసెస్ ధ్వంసమైనప్పుడు కలిగిన బాధ కన్నా, వాళ్ళ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనప్పుడు కలిగిన విషాదం కన్నా, వాళ్ళ సైనికులు భారతదేశం వేసినటువంటి మిసైళ్ల తాకిడికి చచ్చిపోయినప్పుడు కలిగినటువంటి కష్టం కన్నా పెద్ద కష్టం కలిగింది. అది ఏంటంటే భారతీయ క్రికెటర్లు పాకిస్తానీ క్రికెటర్లతో చేతులు కలపలేదు, షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. దుబాయ్లో మ్యాచెస్ జరుగుతున్నాయి, ఏషియా కప్కి సంబంధించిన మ్యాచ్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 14వ తారీఖున భారత పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. భారత ప్రజలు ఈ మ్యాచ్ జరగడం పట్ల, పాకిస్తాన్తో ఆడటం పట్ల ఎంత ఆగ్రహంతో ఉన్నారంటే దుబాయ్ స్టేడియంలో టికెట్లు అమ్ముడుపోలేదు. చాలా స్టాండ్స్ ఖాళీగా ఉన్నాయి. టీవీ ఛానళ్ళు కేవలం ఎక్కడ జనాభా కాస్త కనిపించారో అక్కడ మాత్రమే చూపిస్తూ పబ్బం గడుపుకున్నాయి. భారతీయ ప్రజానీకం అసలు ఈ ఆట ఆడడాన్ని అసలు అంగీకరించలేదు. టికెట్ల సేల్ కాలేదు. టికెట్ల ధర తగ్గించినా కూడాను దుబాయ్లో పనిచేసేటటువంటి వాళ్ళు రాక వచ్చిన అవకాశమైనా కూడా పాకిస్తాన్తో ఆడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతర్జాతీయ క్రీడా సంఘాల కంపల్షన్స్ కారణంగా ఆడితే ఆడుండవచ్చును గాక, కానీ ఈ ఆట అయిన తరువాత భారత క్రీడాకారులు పాకిస్తానీ క్రీడాకారులతో చేతులు కలపకుండా తిరిగి వచ్చారు. పాకిస్తానీ క్రీడాకారులకి ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళు భారత క్రీడాకారుల యొక్క రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తే రూమ్ తలుపు మూసేసుకున్నారు. ఇది పాకిస్తాన్ చాలా తీవ్రమైనటువంటి అవమానంగా భావిస్తోంది. ఆపరేషన్ సింధూర్ కన్నా ఎక్కువ విషాదంలో మునిగిపోయింది. ఎందుకంటే క్రికెట్ ఆట పేరిటైనా సరే ఒకసారి చెయ్యి కలిపి ఆ ఫోటోల్ని ప్రచారం చేసుకుని ఏదో చేద్దాము, కాస్త పాయింట్స్ స్కోర్ చేద్దాం అన్నటువంటి ఆశ ఏదైతే ఉందో దాన్ని భారతీయ క్రీడాకారులు పూర్తిగా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. దీంతో పాకిస్తాన్ అంతా కూడా ఇప్పుడు విషాదం నెలకొంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు, క్రికెట్ ఆటగాళ్ళని తిడుతున్నారు, క్రికెట్ యాజమాన్యాన్ని తిడుతున్నారు, పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుని తిడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అసలు షేక్ హ్యాండ్స్ చేయలేదు. అసలు టాస్ వేసే సమయంలోనే నో షేక్ హ్యాండ్స్ అని చెప్పి ఆ మ్యాచ్ని నిర్వహించినటువంటి పైక్రాఫ్ట్ అనేటటువంటి వ్యక్తి చెప్పారు. కాబట్టి అప్పుడే షేక్ హ్యాండ్స్ జరగలేదు. అప్పుడు షేక్ హ్యాండ్స్ జరగకపోయినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. మ్యాచ్ అయిన తరువాత చేతులు కలపడానికి భారతీయులు నిరాకరించడం వీళ్ళకి చాలా బాధ కలిగించింది. పాకిస్తానీ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అతను పాపం బిక్కతచ్చి అలా చూస్తూ ఉన్నారు. షోయబ్ అఖ్తర్ వంటి క్రికెట్ కమెంటేటర్స్ కానీ వీళ్ళందరూ కూడాను పాకిస్తానీ టీవీల్లో పాకిస్తానీ క్రికెట్ కంట్రోల్ బోర్డుని ఏకిపారేసేశారు. దాంతో పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు యొక్క ముఖ్యంగా ఈ పాకిస్తానీ టీంకి సంబంధించిన కెప్టెన్ మీద విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ టీం యొక్క కోచ్ అయినటువంటి నవీద్ చీమా మీద విమర్శలు వస్తున్నాయి. నవీద్ చీమా ఐసీసీకి కంప్లైంట్ చేయడంలో 3 గంటలు ఆలస్యం చేశారు. 3 గంటలు ఆలస్యం చేసిన కారణంగా ఆయనని పాకిస్తాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసేసింది. పైగా పాకిస్తాన్ హోంమంత్రి ఏషియా కప్ యొక్క నిర్వహణ సమితి ఏదైతే ఉందో ఆ సమితికి నాయకుడు. ఆయన పేరు మొహసిన్ నఖ్వీని కూడా విమర్శిస్తున్నారు. అయితే ఆయన క్రీడా నిర్వాహకుడుగా కూడా ఉన్నారు. ఈ ఏషియా కప్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది. కాబట్టి ఆయన ఉండగా ఇలా జరిగేటప్పటికీ పాకిస్తాన్లో ఇప్పుడు ప్రజల్లో తీవ్ర విషాదం, క్రికెట్ అభిమానుల్లో భయంకరమైనటువంటి రోషము, పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా కోపం ఉంది. అందుకే ముందు కోచ్ని సస్పెండ్ చేశారు, టీం మేనేజర్ని సస్పెండ్ చేశారు. ఏం చేయాలో తెలియటం లేదు. వాళ్ళకి భారత్ చెయ్యి కలపకపోవడం అనేది క్రీడా స్ఫూర్తికి భంగం కలిగించే విషయమని భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ మద్దతుదారులు కూడా చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడితో ఆట ఆగలేదు. అసలు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ఏదైతే జరుగుతుందో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ని పాకిస్తాన్ బహిష్కరించింది. పాకిస్తాన్ బహిష్కరించినప్పుడు క్రీడా స్ఫూర్తి కానీ మిగతా ఏవి అడ్డం రాలేదు. భారతదేశం బహిష్కరించింది తప్పైనట్టయితే పాకిస్తాన్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కి ఎందుకు రాలేదు?
పాకిస్తాన్ కూడా రాకూడదని నిర్ణయించుకుంది. పాకిస్తాన్ కారణాలు పాకిస్తాన్కు ఉండవచ్చును, కానీ భారత్ చెయ్యి కలపలేదు, వీళ్ళు కూడా రాలేదు. దీనికి జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం భారత్ అడగడం లేదు, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత అన్నట్టుగా వ్యవహరించింది. ఈ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్క క్రీడాకారుడు వచ్చాడు. ఎందుకంటే అతనికి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ కొట్టినందుకు అతనికి బహుశా అతను అఫ్రీదీకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సర్స్ కొట్టినందుకు వచ్చింది. దాన్ని తీసుకోవడానికి క్యాష్తో సంబంధం ఉంది కాబట్టి పాకిస్తానీలకు క్యాష్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన ఒక్కడు మాత్రం ఫీల్డ్కి వచ్చాడు, అవార్డు తీసుకున్నాడు. అతనికి అభ్యంతరం లేదు, మిగతా టీం ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రాలేదు. అంటే పాకిస్తాన్ బహిష్కరిస్తే ఓకే, భారత్ మాత్రం షేక్ హ్యాండ్స్ చేయటాన్ని ఒప్పుకోకపోతే లేకపోతే చేతులు కలపకపోతే చాలా అన్యాయం అని భావించిన. ఆ తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానీ ఆ తర్వాత విలేకరులు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ టైంలో అడిగినటువంటి ప్రశ్నలకు జవాబిస్తూ సూర్యప్రకాష్ యాదవ్ భారత కెప్టెన్, ఈ విజయాన్ని మేము ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి జవాన్లకు అంకితం ఇస్తున్నాము. పహల్గాంలో చనిపోయినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళ పట్ల మా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాము అని కామెంట్ చేశాడు. దీంతో పాపం పాకిస్తాన్కి పుండు మీద కారం చల్లినట్టుగా అయిపోయింది. కారంతో పాటు కాస్త ఉప్పు కూడా చల్లినట్టుగా అయిపోయింది. మొత్తానికి పాకిస్తాన్ ఇప్పుడు జాతీయ విషాద దినాన్ని ప్రకటిస్తున్నంత విషాదంలో ఉంది. మొత్తం అంతా కూడా అసలు ఎందుకు వెళ్ళాము, ఎందుకు ఆడుతున్నాము, భారతీయ రకంగా ఎందుకు చేయలేదు, ఇది క్రీడాస్ఫూర్తికి భిన్నం కదా. బాంబులు వేస్తున్నప్పుడు క్రీడాస్ఫూర్తి అడ్డం రాదు, కానీ ఈ సమయంలో మాత్రం భారత్ చేతులు కలపకపోవడమే క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. పాకిస్తాన్ మ్యాచ్ని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ని బాయ్కాట్ చేయటము క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదు. ఇది ఒక విచిత్రమైనటువంటి లాజిక్. వాస్తవానికి చేతులు కలపాలా లేదా అన్నటువంటిది వాస్తవానికి అది క్రికెట్లో నియమంగా లేదు. చేతులు కలిపి తీరాలి అని క్రికెట్ యొక్క లాస్లో రాసి లేదు. ఇది కేవలం కన్వెన్షన్ మాత్రమే. కన్వెన్షన్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. క్రికెట్ మ్యాచ్లో పాలెస్టీనా జెండాల్ని ఎగరేసి గాజాని విషయాన్ని లేవనెత్తి హమాస్ని సమర్థిస్తూ మాట్లాడి క్రికెట్ మ్యాచ్లో గెలిచేటప్పటికీ అక్కడ గ్రౌండ్లో సజ్దా చేయడము, ఇవన్నీ ప్రోటోకాల్కి విరుద్ధం కావా? ఇవన్నీ కన్వెన్షన్కి విరుద్ధం కావా? అనేక టీంలు క్రికెట్ గెలుస్తూ ఉంటాయి, మ్యాచ్లు గెలుస్తూ ఉంటాయి. కేవలం పాకిస్తాన్ టీం మాత్రమే గ్రౌండ్లో సజ్దా ఎందుకు చేస్తుంది? అది కన్వెన్షన్కి విరుద్ధం కాదా? ఈ ప్రశ్న పాకిస్తాన్ తనను తాను వేసుకోవాల్సిందే. ఎందుకంటే కన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటించి తీరాలన్నటువంటి నియమం లేదు. క్రీడాకారులు ఖచ్చితంగా చేతులు కలుపుకోవడం క్రికెట్ ఆటలో మ్యాండేటరీ అని ఎక్కడా లేదు. అనేక సందర్భాల్లో అనేక మ్యాచెస్లో క్రీడాకారులు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఉదాహరణకి చాలామందికి గుర్తుండే ఉంటుంది, బ్లాక్స్కి సంబంధించి బ్లాక్స్ పట్ల దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి అన్యాయాలకు ప్రతీకగా మోకాల మీద కూర్చోవాలని సౌత్ ఆఫ్రికన్ టీం నిర్ణయించినప్పుడు ఆ టీంలో ఉన్నటువంటి ఒక తెల్లజాతి ప్లేయరు గతంలో ఎప్పుడో జరిగింది, ప్రస్తుతం అది లేదు, నాకు దానికి సంబంధం లేదు, నేను మోకాల మీద కూర్చోను అన్నాడు. అతను కేవలం నిలబడి అతను తన యొక్క ప్రొటెస్ట్ని తెలియజేశాడు. కాబట్టి కన్వెన్షన్ పాటించి తీరాలని ఎక్కడ లేదు. కన్వెన్షన్కి విరుద్ధంగా అనేక సార్లు అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయేలీ క్రీడాకారులు చాలా సందర్భాల్లో ఈ రకంగా చేశారు. అవార్డులను కూడాను స్పోర్ట్స్ అధికారి మెడలో ఆ పతకాన్ని వేసేటటువంటి వ్యక్తి తన శత్రు దేశానికి చెందినట్టయితే పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశము తన యాక్షన్ తాను తీసుకుంది. పాకిస్తాన్ దీని విషయంలో ఇంతగా గగ్గోలు పెట్టే బదులు సైలెంట్గా ఊరుకోవలసింది. కానీ పాకిస్తాన్ సైలెంట్గా ఊరుకునేటటువంటి దేశం కాదు, గగ్గోలు పెడుతోంది, విషాదంలోకి వెళ్ళిపోయింది, శాపనార్థాలు పెడుతోంది, గుండెలు బాదుకుంటోంది. మొత్తం మీద భారతదేశము చెయ్యి కలపలేదు, చేతులు కలపలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దాంతో ప్రస్తుతం పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్లో కలిగినటువంటి అవమానం కన్నా ఎక్కువ బాధ ఈరోజు పాకిస్తాన్లో కనపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో
తప్పనిసరిగా పంపించండి.